ప్రధాని మోడీతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దాదాపు అరగంట పాటు సమావేశం కొనసాగింది. ఈ నెల 8, 9న ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కి రావాలని ప్రధానిని ఆహ్వానించారు. కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, రాజ్నాథ్ ను కూడా కలిశారు. ఆ తర్వాత పార్లమెంట్ లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోనూ సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి సమావేశమయ్యారు. ఈ నెల 8, 9న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ని నిర్వహిస్తోంది సర్కార్. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ సమిట్ తో ఫ్యూచర్ సిటీకి ప్రాణం పోయాలని, తెలంగాణ అభివృద్ధి ముఖచిత్రం మార్చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. ఈ గ్లోబల్ సమిట్ ని కూడా రాజకీయాలకు అతీతంగా నిర్వహించాలని భావిస్తున్నారు. అందరినీ భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ పెద్దలు, ఇతర ప్రముఖులకు ఆహ్వానాలను అందజేస్తున్నారు. రైట్, ప్రధాని మోడీతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దాదాపు అరగంట పాటు ఈ సమావేశం కొనసాగినట్టుగా తెలుస్తోంది. ఈ నెల ఏదైతే 8, 9న సర్కారు నిర్వహిస్తోందో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కి రావాలని ప్రధానిని ఆహ్వానించారు. అలాగే కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానించున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ అక్షయ. తెలంగాణలో జరగనున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ ఈ నెల 8, 9వ తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోతుంది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పలు కార్పొరేట్ కంపెనీలు అటు తెలంగాణలో జరిగేటటువంటి గ్లోబల్ సమ్మిట్కు హాజరవుతుంటే, మరోవైపు దేశ ప్రధాని, లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ, ఇంకోవైపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరినీ కూడా ఈ గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు నిన్న రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు. సో కొద్దిసేపటి క్రితమే భారత ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అరగంట పాటు జరిగినటువంటి ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం దేశంలో ఎక్కడా చూసినా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా తెలంగాణలో పెట్టుబడులకు చాలా అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు తెలంగాణలో తీసుకున్నటువంటి పాలసీలు సైతం పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నాయనే విషయాన్ని స్పష్టం చేస్తుంది ప్రభుత్వం. అదే విషయాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పూర్తిగా వివరించినట్టుగా తెలుస్తుంది. 8, 9న 2 రోజుల పాటు జరిగేటటువంటి ఈ గ్లోబల్ సమ్మిట్కు ప్రధానమంత్రిని ఆహ్వానించారు కూడా. అయితే ఇప్పటి వరకు తెలంగాణ పెట్టుకున్నటువంటి లక్ష్యాలు, సో ఇతర దేశాల నుంచి కానీ కొత్తగా వచ్చేటటువంటి పెట్టుబడిదారులకు ఎటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, వాళ్లకు రాష్ట్రం ఇస్తున్నటువంటి రాయితీలు ఏంటి అనే విషయాలను కూడా ప్రత్యేకంగా ప్రధానమంత్రికి వివరించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, సో రానున్నటువంటి 2047 నాటికి ఏ విధంగా 3 బిలియన్ సంబంధించినటువంటి టార్గెట్ను రాష్ట్రం పెట్టుకుంది అనే విషయాలను కూడా ప్రధానమంత్రికి వివరించారు. సో ప్రధానమంత్రి సైతం రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఈ డెలిగేషన్ విషయంలో, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు వివరించినటువంటి సందర్భంగా ఆయన కూడా కొంత సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తుంది. సో మరోపక్క ఈ గ్లోబల్ సమ్మిట్కు రావాలని చెప్పి మరికొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలిశారు. మొదట అశ్విని వైష్ణవ్ను కలిశారు. ఆ తర్వాత ప్రస్తుతం రాజ్నాథ్ సింగ్తో సమావేశం కొనసాగుతుంది. అంతకంటే ముందు లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీని కూడా కలిశారు. సో మరికొంతమంది కేంద్ర మంత్రులను కలిసిన తర్వాత ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా హైదరాబాద్కు బయలుదేరే అవకాశం ఉంది. వాస్తవానికి ప్రస్తుతం శీతాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. అందుకోసమే పార్లమెంట్లోనే ఈ వరుస భేటీలు కొనసాగుతున్నాయి. సో దానికి అనుగుణంగా ఈ తెలంగాణలో జరిగేటటువంటి సమ్మిట్ ఎంత కీలకమైందనే విషయాన్ని కూడా ప్రతి కేంద్ర మంత్రికి చెప్తున్నారు. సో వాళ్ళందరినీ కూడా గ్లోబల్ సమ్మిట్కు రావాలని చెప్పి పత్రిక ఏదైతే ఇన్విటేషన్ ఇస్తున్నారు, మొత్తానికి ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి గ్లోబల్ సమ్మిట్కు ప్రధానమంత్రితో పాటు ఇతర కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానిస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు. అక్షయ. ఓకే రాజు.